మోహన్ రెడ్డి వల్లే. అన్న నమస్తే అన్న. నమస్కారం. సో నిన్న పవన్ కళ్యాణ్ గారు కుంభమేళకి వెళ్ళారు. సో అక్కడ స్నానం ఆచరిస్తున్న క్రమంలో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కానీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కొంతమంది ట్రోల్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారిని. పొట్ట వచ్చింది, ఇంకా అసలు ఆయనకి ఏమి చాతన అయితే ఈ విధంగా ట్రోల్ చేస్తున్నారు. సో ఇలాంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు? యావరేజ్ ఒక 50+ ఇయర్ ఉన్న మనిషిని ఎవరు నేను చూడండి. ఎవరో సిక్స్ ప్యాక్ ఎవరు ఉంటున్నారు? లేదా పవన్ కళ్యాణ్ గారు రియల్ లైఫ్లో సినిమాల్లో ఎప్పుడైనా సిక్స్ ప్యాక్ చూపించాడా? ఆయన నాకు ఫిట్నెస్ బాడీ ఉందని ఎప్పుడైనా ఒప్పుకున్నాడా? కాబట్టి ఆయన ఏదో లేనిపోంది సినిమాల్లో చూపించి ఇక్కడ ఫేక్గా కనిపిస్తే ట్రోల్ చేయాలి. ఆయన ఎప్పుడు నేను సిక్స్ ప్యాక్ చూపించలేదు, నాకు సిక్స్ ప్యాక్ ఉందని చెప్పుకోలేదు, నేను డ్యాన్స్ కూడా వేయలేను ఒక సగటు హీరోని అని ఆయనే ఒప్పుకుంటున్నాడు. కాబట్టి దీనిలో ట్రోల్ చేసడంలో అసలు అర్థమే లేదు. ఆయనే ఒప్పుకున్నాడు కదా ముందుగానే. ఇంకా కొత్తగా ఆయన ట్రోల్ చేసేది ఏముంది ఇక్కడ? ఆయనకి పొట్టలేదని ఆయన ఎప్పుడైనా చెప్పాడా? కాబట్టి నార్మల్గా అందరికి ఉండేదే ఉంది, పొట్టుంది. ఆయన ఏజ్ కూడా ఏమి 20-23 కాదు ఫిట్నెస్ ఉండడానికి, 50+. వీళ్ళందరూ కూడా ఎట్లా మాట్లాడుతున్నారు అంటే మీ హీరోకి పొట్టు వచ్చింది, ఆయనకు రాజకీయాలు అవసరమా, ఇంకా సినిమాలు అవసరమా, గమనం ఈ విధంగా మాట్లాడుతున్నారు. 90 సంవత్సరాల్లో కూడా సీఎం అయిన చరిత్ర ఉంది దేశంలో. కాబట్టి పవన్ కళ్యాణ్ పొట్టకి రాజకీయాలకి ఇదేం సంబంధం అర్థం ఏం లేని వాళ్ళకు కోడిగుడ్డు మీద ఏకలు బీకున్నట్టు పవన్ కళ్యాణ్ ఏం ట్రోల్ చేయాలో తెలియక రోజుకోటి ఏదో ఒకటి కొత్తగా పుట్టించుకొని వస్తున్నారు. లేటెస్ట్గా ఆయన కుంభమేళకి వెళ్ళాడు, పొట్ట కనిపించింది అంటే చూసుకోండి, కనబడితే చూసుకోండి. అంటే ఆయన ఇంత ఇప్పుడు రీసెంట్గా చూస్తుంటే ఎక్కడో మారుమూల ప్రాంతాలకు వెళ్ళి రోడ్లు వేయించడం కానీ, మహిళలకు హెల్ప్ చేయడం కానీ, ఇందాక మొన్న 50 లక్షలు డొనేషన్ ఇచ్చారు. సో ఇట్లాంటి మంచి పనులు చేస్తున్నారు. మంచి మాటల గురించి ప్రస్తావన ఉండదండి. ఎక్కడెక్కడ ఏం దొరికిద్దా, పర్సనల్గా బాడీ షేమింగు, లేకపోతే ఇంకా ఆయన భార్యలు పిల్లలు ఇవన్నీ తీసుకొని మాట్లాడటం తప్పితే వీళ్ళకి ఆయన చేసే మంచి పనులు వివరిద్దాము, మంచి పనుల గురించి ప్రస్తావిద్దాము. అవి ఎవరికి మనసు ఒప్పదు. ట్రోల్ చేసే వాళ్ళకి ఎప్పుడెప్పుడు ఏం దొరికిద్దా అని ఎదురు చూస్తున్నారు. వాళ్ళకి ఈ 4-5 రోజులకి ఇది దొరికింది, ఎంజాయ్ చేసుకోండి. అంటే ఓన్లీ పవన్ కళ్యాణ్ గారనే కాదు, మిగతా ఎవరి విషయంలో కూడా మంచిగా ఉన్న దాంట్లో నెగిటివ్గా చేసే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ట్రోలింగ్ చేసే వాళ్ళకి అదే పని ఉండేది కదండి, ఎప్పుడు ఏది దొరికిద్దా అని ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి అట్లాంటి వాళ్ళని పట్టించుకొని ఇంకా వాళ్ళని పాపులారిటీ చేయాల్సిన అవసరం లేదు.